ఎన్నో ఇంటర్వ్యూస్ చూస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోతున్న ఇంటర్వ్యూ అంతకు మించి. బాబు గారు గెట్ రెడీ. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. బాబు గారు నమస్కారం అండి. అమ్మగారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. గుర్తుపెట్టారా? ఆ మధ్య ఎప్పుడో నేను 10 ఏళ్ల పాటు ఒక న్యూస్ ఛానల్లో పనిచేశాను. ఒక్కడు కూడా గుర్తుపెట్టలే. ఎప్పుడో టంగ్ స్లిప్ అయ్యా, ఎవడో వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు. అరగంటలో అమెరికా వాళ్ళు కూడా గుర్తుపెట్టారు. లడ్డూలో ఉద్యోగం కావలసిన తీయరు, ఏమనంటే హట్ అయిపోతారు. దానివల్ల నువ్వు ఫేమస్ అయ్యావు. అది కాదు మేడం, ఇప్పుడు ఏ తీయాలో తీయాలి కదా. మంచి ముక్కలు చెప్పినప్పుడు తీయరే వాళ్ళు. టంగ్ స్లిప్ అవుతాం, తీస్తారు. దేశం అంతా ట్రీట్మెంట్ ఇప్పించారు, ఆఖరికి షాక్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు సార్. ఎవ్వడూ వెండు అసలు లేదమ్మా. అలా కాదు, అలా కాదు. మీరు సర్ది చెప్పడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటేనండి ఇప్పుడు కూల్ కూల్ కూల్. ఓకే సారీ, ఏమనుకోకండి ప్లీజ్. చాలా చెప్పాలని వస్తాను, హర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ నా అవసరం వాళ్ళకి వచ్చింది. ఏం చేస్తాం, ఆ న్యూస్ ఛానల్ ఏమో రేటింగ్ తగ్గిందట. మళ్ళీ నన్ను వచ్చి నోరు పారేసుకోమని చెప్పారు. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్. కూర్చోనయ్యా, చాపేసుకుని పడుకుంటాను. అంటే ఇప్పుడు కోట్లాది మంది జనాలు చూస్తున్నారు. వీడికి ఏమి చేత కాదు, వీడు చెప్తేనే కూర్చుంటారు, లేకపోతే దొల్లుతూ ఉంటాడు మధ్యలో చెప్పడానికి కదా. ఎందుకు వస్తారా మీరు? మీకు ఇంకా తగ్గలేదా? ట్రీట్మెంట్ చేస్తావా? నాకు ట్రీట్మెంట్ చెయ్యి. ప్రతి వాడు తగ్గలేదని అడగడమేనండి. ఇక్కడికి వస్తే స్టాఫ్ అడుగుతారు, వీధిలోకి వెళ్తే రోడ్డు మీద జనాలు అడుగుతున్నారు. ఆఖరికి అర్ధరాత్రి మా ఆవిడ ఒంటి మీద చెయ్యేసినా ఇంకా తగ్గలేదని అడుగుతుంది. ఎందుకండి వెధవ జన్మ. ఆఖరికి ప్రోగ్రామ్ పేరు కూడా తగ్గిపోద్దులే అని పెట్టారండి. ఎప్పుడైనా సరే ఇలాంటి దిక్కుమాల టైటిల్స్ పెడతారండి ఇక్కడ. నా వల్ల సారీ. మెడిటేషన్ ఏదా స్క్రిప్ట్ ఏది? తుడుచుకునేవయ్యా. సారీ, మూడు పోయిందండి, నేనేం చెయ్యలేదు. సారీ, జీతం తీసుకుంటున్నాం కదా, ఆ పాపానికి పని చేయాలని వస్తాం. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణాల నుంచి సంకనాకిపోతున్న జనాలు ఏంటయ్యా? పట్టణాల నుంచి సంక్రాంతికి ఇంటికి పోతున్న జనాలను రాయమన్నాను. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. ఏదో ఆఖరికి మిగిలిపోయిన వైద్యం వల్ల యోగా ఒకటే చేసుకుంటున్నాను. రిలాక్స్, వదిలేసేయండి. తెలుగు రాష్ట్రాల్లో శీత లంగాలు వేస్తా. అదే శీతాకాలం కదా సార్, గాలి అది. మరి అది రాయకోవచ్చు కదా. ఇక్కడ ఎంత చక్కగా రాశాను నేను. తెలుగు రాష్ట్రాల్లో శీతలం గాలి వేస్తోంది అన్నాను. శీతాకాలం కామా ఏది, ఫుల్ స్టాప్ ఏది? హట్ చేస్తారా మీరు? మూడు అంతా పోయింది సార్, నాకు మూడు చచ్చిపోయింది. ఎంతో తప్పనతో నేను ఒక బాగా చెయ్యాలని వస్తాను. నేను చెయ్యనురా మీరు, చెయ్యనివ్వరు. నాశనం చెయ్యడానికే కంకణాలు కట్టుకుని వచ్చారు. ఈ రోజు ప్రముఖ సెలబ్రిటీ వాస్తున్నాడు. వాస్తున్నాడు ఏంటయ్యా? ఆయన ఏమన్నా పడిపోయాడా? కాలు విరిగిపోయిందా? అది కాదు సార్ వచ్చేది. వద్దు సార్, మళ్ళీ దాన్ని కవరింగ్లు బట్టర్లు వద్దు. వాళ్ళందరూ చూస్తున్నారు కదా జనాలు. వాళ్ళు ఎదురు అయ్యో వీడు బీపీ తెచ్చుకుని పిచ్చనా కొడుకులా బిహేవ్ చేస్తున్నాడు. ఈ రోజు మన స్టూడియోకి ప్రముఖ సెలబ్రిటీ ఒక ఆయన, పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద ఇది వస్తున్నాడు సార్. పెద్ద వ్యక్తి వస్తున్నాడు అంటే నేను లఫుట్గాండి. ఇంతకాలం ఇప్పుడు స్టూడియోలో నేనే పెద్దవాడిని అనుకుంటున్నాను. నువ్వు కాదురా, నీకన్నా పెద్దవాడు ఉన్నాడు, పోటుగాడు ఉన్నాడు, అంతే కదండి. ఏమండి, ఒక్క మాట చెప్తాడండి. ఎవరైనా మనుషులకి హర్ట్ అయితేనండి గుండెల్లో స్టంట్లు వేస్తారండి. వీళ్ళ దగ్గర దెబ్బలు తిని నాకు స్టంటుల్లో గుండె ఉందండి. సార్ నేను పిలుస్తాను సార్, మీరు ఒక్క నిమిషం. సార్ నమస్కారం సార్. పట్టించుకోడు ఏంటయ్యా? బిజీగా ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. మీ పేరేంటి చెప్పండి.
చెప్పనంటాడేంటండి? ఎంత పెద్దవాడు కావచ్చండి, ఇంటర్వ్యూలో వస్తే జనాలకు తెలియాలిగా. నాకు కాలిపోయేది అసలు. సార్ చెప్పండి సార్, మీరు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? యాంకర్. ఆ, ఏంటి ఫోటోలు తీస్తాడేంటి ఈయన? ట్వీట్ ఇవ్వడం, ఫోటోలు తీయడం కాదు, అడిగిందా? కూర్చోండి. సర్లేండి, సినిమాల్లోకి ఎందుకు వచ్చారని అడిగాను. సినిమా అంటే అమ్మాయి, అందమైన అమ్మాయి అంటే సినిమా. ఇప్పుడు ఇది కావాలంటే అది చేయాలి, అది కావాలంటే ఇది చేయాలి, ఇది చేయాలంటే అది చేయాలి, అది చేయాలంటే ఇది చేయాలి, అంతే. రాఘవ్ గారి ఫేస్ అదంటాడు, ఇదంటాడు, ఇది కాకపోతే అదంటాడు, అది కాకపోతే ఇది. ఏంటండి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే ఈ పెట్టలు తెచ్చి మన ఎత్తి మీద పెట్టాడు ఇక్కడ. మీ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పండి. కెమెరా కెమెరా ఇక్కడ పెట్టి, ఇక్కడ స్ట్రైట్, ఓకే, క్లోజ్, రెడీ, ఓకే. ఆయన సినిమాలు తీస్తున్నాడా, ఇంటర్వ్యూ చేస్తున్నాడా ఇక్కడ? ఈయన ప్రతిదానికి సారీ ఐఎమ్ వెరీ సారీ సార్. ఇలాగా పద్ధతిగా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అరగంట సేపు వచ్చి ఇంటర్వ్యూ చేద్దామని చేస్తూ ఉంటాను. బుర్ర వేడెక్కించడం, కాళ్ళు మంటలు పుడుతున్నాయి. నా వల్ల కాదు. వెరీ నైస్ నైస్, ఓకే. నెక్స్ట్ ప్రశ్న అడుగుతాను, ఏమిటో చెప్పండి మీరు. నెక్స్ట్ ప్రశ్న చెప్పాలిగా. ఇప్పుడు ఆయన ఎంతసేపు తిరుగుతాడు, వెళ్ళి ఆ కుర్చీ ఇక్కడ తగలబెట్టండి అయ్యా, అది కూడా నేను చెప్పుకోవాలి మీకు. ప్రతిదీ చెప్పుకోవడమే. రెడీ రెడీ, ప్రోగ్రాంలోకి వెళ్దాం. మీ నెక్స్ట్ సినిమా ఏంటో చెప్పండి. నా నెక్స్ట్ మూవీ ఫేస్ క్రీమ్. ఫేస్ క్రీమ్ అదేంటండి, ఇంక అన్ని క్రీములు అయిపోయా, ఫేస్ క్రీమ్ ఏంటండి? నేను ఏ క్రీమ్ రాసినా రాయించుకోవడానికి రెడీగా ఉన్నారు జనాలు. ఒకవేళ వాళ్ళు రాసుకోకపోతే ట్విట్టర్లో నేనే రాస్తా. నా మాట వినండి సార్. ఏమండి, కాసేపు దాన్ని ఆపండి సార్. ఓకే ఓకే, రెడీ. ఇప్పుడు చెప్పండి సార్, మీ మీద చాలా విమర్శలు వస్తుంటాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు పంటకి తెగులు పడుతుంది. పంటకి తెగులు పట్టినంత మాత్రాన తెగులు తీసేస్తాం, కానీ పంటను కాల్చేయలేం కదా. ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కాలే. జనరల్ గా మీ హాబీస్ ఏంటండి? నాకు ఆఫీసులు ఉండవు. అలా కాదు సార్, క్వశ్చన్ పూర్తిగా వినండి, మధ్యలోనే అలా దూరేసి చెప్పేకండి. ఇప్పుడు మనిషి అన్నాక కొన్ని హాబీస్ ఉంటాయి. నేను మనిషిని కాదు. క్వశ్చన్ పూర్తయ్యేదాకా ఆగడా ఆయన? నా వల్ల కాదండి, అరగంట చేద్దామని వస్తే చిచి. వెరీ గుడ్, మీరు అరగంట, వెరీ గ్రేట్. నాకు 2-3 నిమిషాలు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడయ్యా? ఇంకో ట్వీట్ పెట్టాను, చూసుకోండి. ట్వీట్ పెట్టారా? Yeah. ఏమని పెట్టారు? ఐ మీన్ లవ్ ఫుడ్ ప్రోగ్రామ్ విత్ లవ్ ఫుడ్ యాంకర్ అని పెట్టాను. సారీ, ఈ లడ్డూలో ఉద్యోగాలు అవి నా వల్ల కాదు సార్. మరి స్క్రిప్ట్ ఏం చేయమంటారు? స్క్రిప్ట్ దాన్ని మడిచి వెనకాల దాచుకో. చాలా సార్లు సీక్వెల్ గా వస్తూనే ఉంది. ఆసనాలు వేసేసి వేడెక్కి, తల వేడెక్కితే తల కిందులుగా, కాళ్ళు వేడెక్కితే బకెట్ లో పెట్టేశాడు. బాగుంది, ఫన్నీగా అనిపించింది. బాబు గారు అసలే ఒక టెన్షన్ యాంకర్ అతను, అది బాగా పాపులర్ అయింది ఆ స్కిట్. ఆ టెన్షన్ యాంకర్ కి ఒక టెన్షన్ హోస్ట్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఇది వర్కౌట్ అయింది. గుడ్, బాగుంది.